హలో ఛాంపియన్స్, వెల్కమ్ టు వేదాంత తెలుగు నీట్ ఛానల్. నా పేరు అజయ్ కుమార్, మీ బయాలజీ మాస్టర్ టీచర్. ఇంకా ఈ సెషన్లో తెలంగాణ ఈఎఫ్ సెట్ లేదంటే టీజీఈఎఫ్ సెట్ ఏదైతే కౌన్సిలింగ్ ప్రాసెస్ ఉన్నదో, మీ అందరిది ఆల్రెడీ ఎగ్జామ్ అయిపోయింది, రిజల్ట్స్ వచ్చాయి, ర్యాంకులు వచ్చేసాయి. సో ఇప్పుడు నెక్స్ట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందో అన్నది ఈ పర్టికులర్ సెషన్లో డిస్కస్ చేసుకోబోతున్నాం. సో మీ అందరికీ ఒక క్లియర్ ఐడియా రావాలి. బ్రీఫ్గా మీ అందరికీ నేను చెప్పేసేస్తాను యాక్చువల్గాను మొత్తం కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందో. అన్లైక్ ద నార్మల్ కౌన్సిలింగ్ ప్రాసెసెస్ దట్ యూ హ్యావ్ సీన్, మీరు ఫర్ సపోజ్ నార్మల్గా నీట్ది లేదంటే వేరే పర్టికులర్ ఎగ్జామ్స్ది కౌన్సిలింగ్ చూస్తే సెంట్రలైజ్డ్ కౌన్సిలింగ్ ఉంటుంది. అంటే ఏంటి, ఒక పర్టికులర్ కౌన్సిలింగ్ బాడీ ఉంటుంది, వాళ్ళే మొత్తం కౌన్సిలింగ్ అంతా చూసుకుంటారు. కానీ ఈ వెబ్సైట్లో అలా ఉండదు. వెదర్ ఆంధ్ర అవనండి, తెలంగాణ అవనండి, ఎస్పెషల్గా బైపీసీ స్టూడెంట్స్ చూసుకున్నట్లయితే మాత్రం చాలా డిఫికల్టీస్ ఫేస్ చేయాల్సి వస్తుంది విత్ రెస్పెక్ట్ టు మల్టిపల్ కౌన్సిలింగ్స్. ఒక కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అయ్యి ఎప్పుడు ఎండ్ అవుతుందో తెలియదు. ఒక్కొక్క కౌన్సిలింగ్లోని కంటిన్యూస్గా మానిటరింగ్ ప్రాసెస్ చాలా చాలా ఇంపార్టెంట్. అదంతా నేను మీకు చెప్పేసి ఇవ్వబోతున్నాను. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, ఒక్కొక్క కౌన్సిలింగ్లోని మీరు వేరే వేరే రౌండ్స్ అటెండ్ అయితే ఏ ర్యాంక్ వరకు మీకు ఉంటే మాత్రం మీరు ఆ రౌండ్లు అటెండ్ అయ్యి మీరు కావాల్సిన కోర్సు మీరు అడ్మిషన్ తీసుకోవచ్చు ఈజీగా. ఈ పర్టికులర్ ఏదైతే కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుందో మల్టిపల్ కౌన్సిలింగ్స్ వల్ల, అది మీరు మీ అడ్వాంటేజ్గా ఎలా వాడుకోవచ్చు అది కూడా నేను మీకు చెప్పేసి ఇవ్వబోతున్నాను. అండ్ బై ద ఎండ్ ఆఫ్ ద సెషన్ మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందో అన్నది. ఓకేనా? పదండి, లెట్ us బిగిన్ ద సెషన్. సో సెషన్ స్టార్ట్ చేయక ముందు ఒక చాలా చాలా ఇంపార్టెంట్ విషయం. లెట్ us టాక్ అబౌట్ ది IBSAT ఎగ్జామ్. ద IBSAT ఎగ్జామ్ ఇస్ ఫర్ ద స్టూడెంట్స్ హూ వాంట్ టు డూ అ లాంగ్ టర్మ్ కోర్సెస్. నీట్ లాంగ్ టర్మ్ కోర్స్ మీరు చేద్దాం అనుకుంటున్నారంటే మాత్రం మీ నియరెస్ట్ ఆఫ్లైన్ సెంటర్ ఏదైతే ఉందో వేదాంతో, అక్కడ మీరు విజిట్ చేయొచ్చు, వేదాంతో లెర్నింగ్ సెంటర్ని. అక్కడ మీరు ఎగ్జామ్ రాయొచ్చు. ఓకే, రాసి మీకు ఆ ఎగ్జామ్లో స్కోర్ ఎలా ఉంటుందో దాని తగ్గట్టు అప్ టు 90% స్కాలర్షిప్ అనేది మీకు అక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, విచ్ ఇస్ అ వండర్ఫుల్ ఆపర్చునిటీ. మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. సో ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ డెఫినెట్లీ విజిట్ ద నియరెస్ట్ వేదాంతో లెర్నింగ్ సెంటర్. వేదాంత లెర్నింగ్ సెంటర్స్ దగ్గరలో మీకు తెలంగాణకి హైదరాబాద్, తెలంగాణలో వచ్చేసి మనకి హైదరాబాదు, ఆదిలాబాద్, వరంగల్, ఇంకా ఆంధ్రాలో వచ్చేసి విశాఖపట్నం, విజయవాడ, ఇంకా తిరుపతిలో ఉన్నాయి. సో ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ డెఫినెట్లీ గో చెక్ దెమ్ అవుట్. ఓకే, పదండి. సరే అయితే స్టార్ట్ చేద్దాం వితౌట్ ఎనీ డిలే. చూడండి నాన్న, చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాసెస్ ఏంటంటే, నేను అన్నట్టు తెలంగాణ ఈఏపీ సెట్ కౌన్సిలింగ్ ఏదైతే ఉందో, నేను టీజీఈఎఫ్ సెట్ అనొచ్చు, టీఎస్ఏపీ సెట్ అనొచ్చు, ఏదైనా ఒకటి. ఓకే, కౌన్సిలింగ్ ప్రాసెస్ ఏదైతే ఉన్నదో దాంట్లో వచ్చేసి మనకి యాక్చువల్గాను వేరే వేరే కోర్సెస్కి సపరేట్గా జరుగుతుందని అన్నాను కదా. పదండి దాని గురించి మాట్లాడుకుందాం. అన్నిటికన్నా ఫస్ట్ వచ్చేసి మనకి అగ్రికల్చర్ ఇంకా ఫుడ్ టెక్నాలజీతో సంబంధించి కౌన్సిలింగ్. ఇప్పుడు ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్, ఈ పర్టికులర్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో దీంతో సంబంధించి కౌన్సిలింగ్ ఎవరు కండక్ట్ చేస్తున్నారు? ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళే కండక్ట్ చేస్తున్నారు. సో దీనికోసం మీరు pjtsu.edu.in ఏదైతే వెబ్సైట్ ఉందో దానికి వెళ్తారు. అక్కడ వెళ్ళి రెగ్యులర్గా మీరు అప్డేట్స్ చెక్ చేసుకుంటూ ఉండాలి. ఈ వెబ్సైట్ ది లింక్ ఏదైతే ఉన్నదో ఇక్కడ క్లియర్గా ఇచ్చాను కదా, ఇది చూసుకొని చెక్ చేసుకొని మీరు వెళ్ళాలి. ఓకేనా? అది నెక్స్ట్ వచ్చేసి మనకి వెటర్నరీ. ఇప్పుడు వెటర్నరీది ఏదైతే యాక్చువల్గా కౌన్సిలింగ్ ఉన్నదో, పివి నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ ఏదైతే ఉందో వాళ్ళు హైదరాబాద్లో చూసుకోవాలి. అయితే వీళ్ళు ఏం చేశారు, వీళ్ళు అన్నారు మేమే సపరేట్గా కౌన్సిలింగ్ ఎందుకు చేయడం, ఇది ఇంకా ఆంధ్రాలో రాలేదు, ఇంకా ఇలాగా ఈ బొర్ర వీళ్ళకి వచ్చింది. వీళ్ళు అంటున్నారు వెటనరీ, అగ్రికల్చరు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో, హార్టికల్చరు ఇవన్నీ యాక్చువల్గా సిమిలర్ టైప్ ఆఫ్ కోర్సెస్ ఏవైతే ఈ ఎపిసెట్లో వస్తున్నాయి. అలాంటప్పుడు ఈ రెండు మూడు కోర్సెస్ కలిపి చేసేస్తే పోలే అనేసి వీళ్ళు కూడా యాక్చువల్గాను సెంట్రల్ కౌన్సిలింగ్ బాడీ మొత్తం వీళ్ళది కూడా డిపెండ్ అయిపోయింది ఆన్ ప్రొఫెసర్ జయశంకర్ ఏదైతే యూనివర్సిటీ ఉందో, అగ్రికల్చర్ యూనివర్సిటీ. సో వీళ్ళు కూడా వాళ్ళ వెబ్సైట్ మీదే. సో వెటనరీ కూడా కావాలంటే మీరు ఈ పర్టికులర్ ఓకే ఏంటి పీజేటీఎస్ఏయు వెబ్సైట్కి వెళ్ళాలి. వెళ్ళి రెగ్యులర్గా మీరు మానిటర్ చేస్తూ ఉండాలి. ఓకే, ఈవెన్ హార్టికల్చర్ కూడా. ఓకే, హార్టికల్చర్కి మెయిన్ గవర్నింగ్ బాడీ ఏదైతే ఉందో దట్ ఈస్ శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఓకే స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీది. ఇప్పుడు ఇది వచ్చేసి మనకి వీళ్ళు కూడా సపరేట్గా కండక్ట్ చేయకుండా వీళ్ళు ఇదే చేశారు. పీజేటీఎస్యు వెబ్సైట్ ఏదైతే ఉన్నదో దీనికే వెళ్ళాలి. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ వెబ్సైట్ ఏదైతే ఉందో వెళ్తారో మీరు అక్కడే చేసుకుంటారు. సో ఇప్పటివరకు ఒక క్లారిటీ వచ్చింది. అగ్రికల్చరు, ఫుడ్ టెక్నాలజీ, హార్టికల్చరు, వెటనరీ, ఇవి నాలుగిటికి తెలంగాణలో అయితే మాత్రం ఒకే ఒక పర్టికులర్ వెబ్సైట్ ఉంది. దట్ ఈస్ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వెబ్సైట్. ఈ వెబ్సైట్ని వెళ్ళి ఇవాళే మీ ఫోన్లోనో లేదంటే మీ దగ్గర సిస్టమ్ ఉందో దాంట్లో వెళ్ళి బుక్ మార్క్ చేసుకొని పెట్టేసుకోండి. ఆ పర్టికులర్ వెబ్సైట్లో రెగ్యులర్గా మీరు ఇంకా విజిట్ చేస్తూనే ఉండాలి. ఓకే, బీ రెడీ రిగార్డింగ్ దట్. సరే, నెక్స్ట్ ముందుకు వెళ్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి తెలంగాణ ఈఎఫ్ఎస్ఎట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ గురించి ఫర్దర్ మాట్లాడుకున్నట్లయితే, ఇప్పుడు కొన్ని నర్సింగ్ ఇంకా అలైడ్ హెల్త్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో దీని గురించి మాట్లాడుకోవాలి. ఇప్పుడు వీటిది మొత్తం స్ట్రీమ్ మారిపోతుంది. ఇక్కడ
ఇది మొత్తం వేరే వాళ్ళు యాక్చువల్గా గవర్న్ చేస్తారు. ఇది వచ్చేసి యాక్చువల్గా ఏదైతే కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఉన్నాయో వీళ్ళు చూసుకుంటారు, దీంతో సంబంధించి మొత్తం ఇన్ఫో వీళ్ళే చూసుకుంటారు యాక్చువల్గా. సో వీళ్ళు యాక్చువల్గా ఏం చేస్తారంటే మీకు బీఎస్సీ నర్సింగ్, ఇంకేవైతే అలైడ్ హెల్త్ కోర్సెస్ ఉన్నాయి కదా, మీకు ఫిజియోథెరపీ ఉన్నది, దాని తర్వాత మనకి మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ, రేడియాలజీ, కార్డియాక్ కేర్ టెక్నాలజీ, ఆప్థమాలజీ, ఇవన్నీ యాక్చువల్గా ఏవైతే మొత్తం ఉన్నాయో ఓకే, ఇవన్నీ కోర్సెస్తో సంబంధించి మొత్తం అనస్థీషియా టెక్నాలజీ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వాటి కౌన్సిలింగ్ ఇక్కడే జరుగుతుంది. ఒక పర్టికులర్ డిఫరెన్స్ చెప్పేస్తాను. ఒకటి మనకు నర్సింగ్తో సంబంధించి చూసుకున్నట్లయితే మనకి ఈఏపీ సెట్ కావాలి, కానీ అలైడ్ హెల్త్ కోర్సెస్కి ఇంటర్మీడియట్ ఏదైతే మెరిట్ బేస్ ఉంటుందో మెరిట్ బేస్ మీద మీకు యాక్చువల్గా తీసుకుంటారు. సో అది పెద్ద ప్రాబ్లం లేదు, అది మీకు వాళ్ళే కండక్ట్ చేస్తారు కానీ మీకు ఈఎఫ్ సెట్ కన్సిడర్ చేయరు. కానీ నర్సింగ్ కోసం ఈఎపీ సెట్ కావాలి. ఇప్పుడు ఫిజియోథెరపీకి వీళ్ళు ఇంకా ఈఎపీ సెట్ వాడతారో లేదో ఈసారికి ఇంకా క్లారిటీ రాలేదు. లాస్ట్ ఇయర్ అయితే అన్నారు దట్ ఫిజియోథెరపీ ఏదైతే ఉన్నదో, బీపీటీ ఏదైతే ఉన్నదో దాంతో సంబంధించి ఇంకా ఈఎపీ సెట్ నుంచి మేము అంటే ఈఎపీ సెట్ క్వాలిఫై అయ్యి దాంట్లో ఏవైతే ర్యాంకులు వస్తున్నాయో దాని తగ్గట్టే మేము కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తాం ఫిజియోథెరపీకి అన్నారు. సో మనం చూడాలి ఈసారి ఏం చేస్తారు. ఓకే, సో దీనికోసం సంబంధించిన వెబ్సైట్ knruhs.telangana.government.in. ఓకే, ఈ పర్టికులర్ వెబ్సైట్కి వెళ్తారు, ఇంక రెగ్యులర్గా మీరు ఈ పర్టికులర్ ప్రాసెస్ని ఫాలో అవుతారు. ఓకే, ఈ వెబ్సైట్ నోట్ డౌన్ చేసుకుని పెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ముందుకెళ్ళి మనకి యాక్చువల్గాను బీఫార్మసీ, ఫార్మ్ డి, ఇంకా బయోటెక్నాలజీ, దీనికి మళ్ళీ సెపరేట్ మొత్తం. దీనికి వచ్చేసి అవును, ఇంకొక విషయం, చాలా మంది ఏమో నర్సింగ్ ఇంకా ఈఎఫ్ సెట్ పరిధిలో లేదు అంటున్నారు. నేను ఇప్పటి వరకు దాంతో సంబంధించి ఒక సాలిడ్ ఇన్ఫర్మేషన్ నేనైతే చూడలేదు. సో ఇప్పటి వరకు మీరు తొందరపడిపోయి ఏం అనేసుకోకండి. ఓకే, వెయిట్ చేయండి, ఒక క్లారిటీ వస్తుంది దట్ మీరు యాక్చువల్గాను ఏ పర్టికులర్ ఏంటది నర్సింగ్కి సపరేట్గా చేస్తారా ఏమైనా ఉంటే మీకు ఇప్పటివరకు క్లారిటీ వచ్చేసి ఉంటుంది. ఓకేనా, సో అనవసరంగా రూమర్స్ వెనకండి, నిజంగా అలా ఏమైనా ఉంటే చూద్దాం, ఐ లెట్ యూ నో అబౌట్ ఇట్. సరేనా, పదండి. సో ఇప్పుడు బీఫార్మసీ, ఫార్మ్ డి, ఇంకా బయోటెక్నాలజీ అంటే ఫార్మసీ కోర్సెస్కి అడ్మిషన్ కోసం TSMSET B వెబ్సైట్ లేదంటే TGEFSET B అనేనా అంటారు, ఇప్పుడు ఇంకా దాన్ని మార్చుంటారు. ఓకేనా, సో ఈ వెబ్సైట్ ఇప్పుడు కరెక్ట్గా ఇదే వెబ్సైట్ కాకపోవచ్చు, TGEFSET B అనే వెబ్సైట్ ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఈ పర్టికులర్ వెబ్సైట్ ఏదైతే ఉందో ఇక్కడ వెళ్ళి మీరు చూసుకుంటారు, రెగ్యులర్గా మానిటర్ చేసుకుంటారు. ఇప్పుడు లాస్ట్ వచ్చేసి ఒక ఆటోనమస్ యూనివర్సిటీ ఉంది మన హైదరాబాద్లో, నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అని. ఈ నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లోని నర్సింగ్, ఫిజియోథెరపీ, అలైడ్ హెల్త్ కోర్సెస్ ఇవన్నీ ఉన్నాయి. MBBS, BDSకి ఎలా అయితే నీట్ నుంచే తీసుకుంటారు వాళ్ళు, వదిలేయండి. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే ఈఎపీ సెట్ క్వాలిఫై అయిన తర్వాత వీళ్ళ దగ్గర సపరేట్గా వీళ్ళు అప్లై చేయాలి. మీరు గుంపులో ఆల్రెడీ వాళ్ళందరితో అప్లై చేసేస్తున్నాం, నార్మల్గా చేసేస్తున్నాం అని కాదు, వీళ్ళకి సపరేట్గా అప్లై చేయాలి మళ్ళీ వీళ్ళు మీరు. సో దిస్ విల్ బి అ సపరేట్ కౌన్సిలింగ్. అయితే మీకు దేనికి ఎన్ని నెంబర్ ఆఫ్ కౌన్సిలింగ్స్ అది కూడా చెప్పేసిస్తాను మీకు. సో ఈ పర్టికులర్ నిజాం ఇన్స్టిట్యూట్లీ నెంబర్ ఆఫ్ కౌన్సిలింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు మనకి టోటల్గా ఎన్ని నెంబర్ ఆఫ్ కౌన్సిలింగ్స్ ఉన్నాయని నేను మీకు చెప్పేసిస్తాను. ఓకే, సో మనకి యాక్చువల్గా చూసుకున్నట్లయితే నేను చెప్పినట్టు మనకి యాక్చువల్గా అగ్రి, వెటనరీ, ఇంకా హార్టికల్చర్, ఈ 3 కోర్సెస్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ కలిపి ఒకే ఒక్క కౌన్సిలింగ్తో అయిపోతుంది. PJTSU వెబ్సైట్ ఏదైతే ఉన్నదో వీళ్ళే చూసుకుంటారు కాబట్టి అయిపోయింది. సో కౌన్సిలింగ్ నెంబర్ 1. కౌన్సిలింగ్ నెంబర్ 2 వచ్చేసి మీరు చేస్తారు ఫర్ నర్సింగ్ కోసం. సో నర్సింగ్ కోసం కౌన్సిలింగ్ నెంబర్ 2 సెపరేట్ కౌన్సిలింగ్ ప్రాసెస్, మొత్తం సెపరేట్గా ఫామ్ ఫిల్ చేయడాలు అన్నీ ఉంటాయి మళ్ళీ. ఓకే, అలైడ్ హెల్త్ కోర్సెస్ కోసం కౌన్సిలింగ్ నెంబర్ 3. ఓకే, అప్పుడప్పుడు ఫిజియోథెరపీ కూడా అలైడ్ హెల్త్ కోర్సెస్తో చేసేస్తారు, పర్వాలేదు. లేదు అంటే వాళ్ళకి సపరేట్గా చేయాలనిపించింది అంటే మాత్రం ఫిజియోథెరపీ నెంబర్ 4 అవుతుంది. కానీ ఎక్కువగా మనకి సేమ్ అదే వాళ్ళు చేసేస్తారు. నెక్స్ట్ వచ్చేసి కౌన్సిలింగ్ నెంబర్ 5. ఈ ప్రాసెస్కి నెంబర్ 5 కావాలి. ఇది 5th, ఇది ఒక టైప్ సపరేట్గా మీరు కౌన్సిలింగ్ అప్లై చేసుకోవాలి. టోటల్గా 5 డిఫరెంట్ కౌన్సిలింగ్స్ ఇప్పటివరకు అయిపోయాయి మనకి. ఇది వచ్చేసి నెంబర్ 6. సో టోటల్గా 5 to 6 నేను అంటాను, 5 to 6 కౌన్సిలింగ్ సపరేట్గా ఉంటాయి మీకు. ఇవన్నీ మీరు సపరేట్గా మానిటర్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు ఒక్కొక్కటి ఎప్పుడెప్పుడు వస్తుందో కూడాను మీకు ఎప్పుడెప్పుడు వస్తుంటుందో అప్పుడు నేను యాక్చువల్గా మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చుకుంటూ వెళ్తాను, నో నీడ్ టు వరీ. అన్నిటికన్నా ఫస్ట్ మీకు అగ్రికల్చర్, వెటనరీ, ఇంకా హార్టికల్చర్ కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. ఓకే, ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ వాళ్ళ దగ్గర నుంచి అగ్రికల్చర్ యూనివర్సిటీ ఏదైతే ఉందో ఓకే, ఫస్ట్ వాళ్ళదే స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత వెళ్ళి మనకి యాక్చువల్గాను నర్సింగ్, ఇంకా లాస్ట్లో వెళ్ళి ఫార్మసీ కోర్సెస్కి స్టార్ట్ అవుతుంది. సో కీప్ ఇట్ యాజ్ అన్ అడ్వాంటేజ్ ఫర్ యువర్ సెల్ఫ్. నార్మల్గా మీకు అన్ని చూసుకున్నట్లయితే అన్ని కోర్సెస్ ఒకేసారి అయిపోయాయంటే మాత్రం ఓకే కరెక్ట్గా ఒకేసారి డిస్ట్రిబ్యూట్ అయిపోతాయి. సో మీకు ఛాన్స్ లేకపోవచ్చు. కానీ
ఫర్ సపోజ్ లెటర్స్ అగ్రి వెటనరీ హార్టికల్చర్ మీరు ట్రై చేశారు, అది అయిపోతూ నర్సింగ్ స్టార్ట్ అయింది, ఇది ట్రై చేస్తున్నారు, అక్కడ అవ్వలేదంటే నర్సింగ్ లో చూస్తారు, నర్సింగ్ ట్రై చేస్తున్నారు, నర్సింగ్ లో అయ్యింది చాలా మంచిది, మంచి కాలేజ్లో దొరకలేదు, మీరు అనుకున్న కాలేజ్లో దొరికిపోయింది కానీ మంచి కాలేజ్లో దొరకలేదు, సో పక్క నుంచి మీరు ఫార్మసీలో కూడా అప్లై చేసుకొని చూసుకోవచ్చు. ఫర్ సపోజ్ మీకు యాక్చువల్గా ఫార్మసీలో నచ్చలేదు, అక్కర్లేదు, అక్కడ ఏం బాగాలేదంటే నర్సింగ్లో కంటిన్యూ అయిపోవచ్చు. అండ్ సేమ్ కెన్ అప్లై ఇఫ్ యూ ఆర్ యాక్చువల్లీ టేకింగ్ అడ్మిషన్ ఇన్ అగ్రికల్చర్ ఆర్ హార్టికల్చర్, లేదంటే వెటనరీలోని. సో యూ కెన్ ఆల్వేస్ ఎక్స్ప్లోర్ ఆప్షన్స్. ద వన్ ఇంపార్టెంట్ థింగ్ దట్ దే విల్ టెల్, లాస్ట్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్ తర్వాత వాళ్ళు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తారు, ఇది లాస్ట్ రౌండ్, దీని తర్వాత కూడా మీరు మీ సీట్ సరెండర్ చేయలేదు అనుకోండి, మీకు అక్కర్లేదు అన్న తర్వాత మీరు ఆ సీట్ తీసుకుంటున్నట్టే లెక్క. సో మొత్తం అన్ని 4 ఏళ్ల ఫీజు యాజ్ అ పెనాల్టీ మీరు పే చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ సపోజ్ వెటనరీకి అయితే 4.5 ఏళ్ళు ఉంటుంది, 5.5 ఏళ్ళు, లేదు అంటే మనం ఇప్పుడు మీరు అగ్రికల్చర్ చేసినా లేదంటే ఇంక వేరే హార్టికల్చర్ చేసినా మొత్తం ఫీజు పే చేయాల్సి ఉంటుంది, ఏదో కొంత పెనాల్టీ కూడా వేస్తారు మీ మీద, ఎందుకంటే ఒక ఎలిజిబుల్ స్టూడెంట్కి మీ వల్ల అడ్మిషన్ దొరకలేకుండా అయింది. సో బీ వెరీ కేర్ఫుల్ విత్ దట్. ఉట్టుకొట్టునే మీరు సీట్ షాపింగ్లు చేయకండి, ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. నా వాట్ ఆర్ ద డిఫరెంట్ సర్టిఫికేట్స్ దట్ యూ మైట్ నీడ్ రైట్ నౌ. ఓకే, ఏం కావాలి కౌన్సిలింగ్ టైంలో మీకు ఏం అవసరం. ఇప్పుడు అంతా ఆన్లైన్ ప్రాసెస్ అయిపోతున్నది కాబట్టి రోజు రోజుకి మీకు పర్వాలేదు, కానీ మీకు ఈ పర్టికులర్ సర్టిఫికేట్స్ మీ దగ్గర ఉండాలి ఇప్పుడు అట్ ప్రెసెంట్. ఓకే, ఎస్ఎస్సి లేదంటే ఈక్వలెంట్ సర్టిఫికేటు, లేదా ఇంటర్ ది మార్క్స్ మెమో, దాని తర్వాత తెలంగాణ ర్యాంక్ కార్డు ఉండాలి మీ దగ్గర, దాని తర్వాత స్టడీ సర్టిఫికేట్ కావాలి 6th నుంచి 12th, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, స్టడీ సర్టిఫికేట్ లేదంటే బోనఫైడ్ 6th నుంచి 12th క్లాస్ వరకు కావాలి. ఓకే, దాని తర్వాత సోషల్ స్టేటస్ సర్టిఫికేట్, అంటే మీరు మీ కేటగిరీ సర్టిఫికేట్ ఏదైతే ఉందో అది, ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే ఈడబ్ల్యూఎస్ వాళ్ళది. ఓకే, ఇంకా ఇప్పుడు మెయిన్ ఏంటంటే అగ్రికల్చర్, వెటనరీ, హార్టికల్చర్కి, మెయిన్గా అగ్రికల్చర్కి వెటనరీకి ఫార్మర్ స్టూడెంట్స్కి చాలా యూస్ఫుల్. అంటే మీ పేరెంట్స్ లేదంటే మీ ఫ్యామిలీ ఫార్మింగ్లో ఉందంటే మాత్రం గ్యారంటీగా ఆ పర్టికులర్ సర్టిఫికేట్స్ అడుగుతారు. సో మీరు రూరల్ ఏరియాలో చదువుకున్న సర్టిఫికేట్ ఒకటి, రూరల్ స్కూల్లో సర్టిఫికేట్, ఇంకోటి మీది అదే నాన్ మున్సిపల్ ఏరియా స్టడీ సర్టిఫికేట్, అంటే విలేజ్లో అనమాట చదువుకున్నట్టు. రెండోది వచ్చేసి మీకు ఓకే ఏమొస్తుంది, అగ్రికల్చర్ ల్యాండ్ హోల్డింగ్ సర్టిఫికేట్. ఓకే, సరేనా, అగ్రికల్చర్ ల్యాండ్ హోల్డింగ్ అంటే మీరు యాక్చువల్గా అగ్రికల్చర్ చేస్తున్నారు, మీ అగ్రికల్చర్ ల్యాండ్ ఏదైతే ఉందో ఆ ల్యాండ్ మీకు ఉన్నది, దాని మీద అగ్రికల్చర్ చేస్తున్నారని ప్రూఫ్కి ఒక సర్టిఫికేట్ ఉంటుంది. సో రెండు, నాన్ మున్సిపల్ ఏరియా సర్టిఫికేట్, ఇంకా అగ్రికల్చర్ ల్యాండ్ హోల్డింగ్. సో ఫార్మర్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంకా దీంతో ఇన్ఫర్మేషన్ కావాలంటే నాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్పచ్చు. మీరు ఆ సర్టిఫికేట్ ఎలా పొందొచ్చు, ఎలా యాక్చువల్గా అప్లై చేసుకోవచ్చు, అంత ప్రాసెస్ మీకు కన్ఫ్యూజన్ ఉంది అంటే డీటెయిల్గా చెప్పేసేస్తాను. దానికి ఒక ప్రొఫార్మా అంతా ఉన్నది, ఐ లెట్ యూ నో హౌ టు డూ ఇట్. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి ఫిజికలీ ఛాలెంజ్ స్టూడెంట్స్ వాళ్ళకి ఆర్మ్డ్, ఇప్పుడు డిఫెన్స్ ఫోర్సెస్లో స్పెషల్ కేటగిరీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ పర్టికులర్ సర్టిఫికేట్స్ వాళ్ళ దగ్గర ఉండాలి. సో దిస్ ఇస్ బేసికలీ ద టైప్ ఆఫ్ ద నంబర్ ఆఫ్ సర్టిఫికేట్స్ దట్ యూ నీడ్. అన్నిటివి మీకు పీడిఎఫ్ ఫార్మాట్లో ఉంటే బెస్ట్. ఇది కాకుండా మీ ఫోటో ఇంకా మీ సిగ్నేచర్ కూడాను స్కాన్ చేసుకొని ఉంచేసుకుంటే మంచిది, అప్పుడప్పుడు అప్లోడ్ చేయమంటే చేయొచ్చు మీరు వెంటనే. సో దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ దట్ యూ వుడ్ నీడ్ in your Telangana EAPSET counseling process. Now last and final ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మీకు ఏదైనా పర్టికులర్ ర్యాంక్ వచ్చింది, దాంతో సంబంధించి ఒక కౌన్సిలింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది, మీరు చదువుతున్నారు చేస్తున్నారు ఆ కౌన్సిలింగ్లోని, ఆ కౌన్సిలింగ్లో మీ రిజల్ట్ ఏమిటో తెలియదు, నెక్స్ట్ కౌన్సిలింగ్ కూడా స్టార్ట్ అయిపోతున్నది. సో దీంట్లో మీకు వచ్చేస్తుందనే కాన్ఫిడెన్స్లో మీరు ఇంకోటి అప్లై చేసుకోకపోతే యూ మైట్ మిస్ అవుట్. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నాకు తెలుసు నాన్న, ఇట్ విల్ టెస్ట్ యువర్ పేషెన్స్ అండ్ ఇట్స్ గోయింగ్ టు బి హార్డ్, డబ్బులు కూడా ఖర్చు అవుతాయి మీకు అప్లికేషన్ ఫామ్ మీద, బట్ దెర్ ఈస్ నో అదర్ ఆప్షన్. మీ తెలంగాణ EAPSET రాశారు బైపీసీ అంటే మీకు ఈ పర్టికులర్ కోర్సులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ అప్లై చేయాలి మీరు. ఓకే, దెన్ అదర్వైజ్ యూ విల్ లూజ్ అవుట్ ఆన్ ఆల్ ది ఆప్షన్స్ దట్ యూ హ్యావ్. ఓకే, సో ఐ థింక్ ఇట్ వాస్ ప్రెటీ మచ్ క్లియర్ ఏదైతే నేను మీకు చెప్దాం అనుకున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బై బై, టేక్ కేర్ అండ్ హ్యావ్ అ నైస్ డే. థ్యాంక్ యూ.